ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ కిచెన్. ఈరోజు సొరకాయ పొంగనాలు అలాగే పల్లీ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. పల్లీల చట్నీ దోశకి, ఇడ్లీకి, వడకి, అలాగే పొంగల్కి, పునుగులకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా కరివేపాకు వేసి వేయించుకొని అవి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి టమాటోస్ని పెద్ద సైజులా కట్ చేసి వేసుకొని ఒక చిన్న చింతపండు రెక్క వేసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి వేయించినవి వేసుకొని అలాగే వాటర్ తగినన్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ తాలింపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు, ఎండు మిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని దూరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని వేగనివ్వాలి. వేగినాక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకుంటే పల్లీల చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సొరకాయతో పొంగనాలు ఎలా చేయాలో తెలుసుకుందాము. మన ఇంట్లో రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అదే దోశ బ్యాటర్ తోటి మనం ఇలా సొరకాయ పొంగనాలు చేసుకోవచ్చు. ఈ పొంగనాలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ లేదా కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటాయి. ముందుగా ఒక లేతగా ఉన్న సొరకాయ తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పీల్ చేయట్లే, సొరకాయ లేతగా ఉంది కాబట్టి పీల్ చేయట్లేదు. కట్ చేసుకున్నాక లోపల విత్తనాలు కనుక పెద్దగా ఉంటే తీసేయండి, లేకపోతే అలానే సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత కొంచెం ఇలా పిండాలి. ఆ వాటర్ని మనం చపాతీ పిండిలో యూజ్ చేసుకోవచ్చు, లేదా అలానే తాగొచ్చు, మంచిది హెల్త్కి. ఇప్పుడు దోశ బ్యాటర్లో తురుముకున్న సొరకాయ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్ టేస్ట్కి సరిపడా, అలాగే తినే సోడా లేకపోతే బేకింగ్ సోడా కొంచెం వేసుకొని మొత్తం కలిసేలా కలపాలి. సోడా వేయడం వల్ల పొంగనాలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పొంగనాలు బ్యాటర్ వేసి మూత పెట్టి ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత టర్న్ చేసి ఇంకో వైపు కూడా వేయించుకోవాలి. ఎండాకాలం కదండి, ఇలా సొరకాయతో పొంగనాలు కానీ కర్రీస్ అలా సొరకాయ ఎక్కువ తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. కాబట్టి ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సొరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్కి కూడా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పొంగనాలు రెడీ అయ్యాయి. పొంగనాలని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్